హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. బాయ్ పొద్దున్న లేద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. లేట్ ఏం అవ్వలే కానీ లేచిన, కాకపోతే కుక్కలు ఉరవడం స్టార్ట్ అయినాయి. ఇంకా అది కూడా ఏడుస్తున్నాయి కానీ నాకు వచ్చేపడ్డది అన్ని. సరే అని పట్టుకున్నా. ఇప్పుడే చిన్నగా లేచిన 7 అవుతుంది. కుక్కలు ఉన్నాయి, ఏం చేయగలుగుతాం, ఇంకా మనం ఏం చేయలేము. ఇదిగో బాయ్, ఇది ఆర్మీ గ్రౌండ్, ఇది మంది అందేం కాదు కానీ ఆర్మీ వెళ్తే బుద్ధవాళ్ళు ఇంటారు వింటే మనం వెళ్ళలేం, జస్ట్ అంతే. ఇప్పుడు మన టాస్క్ ఏం లేదు, బయటికి వెళ్ళి సరుకులు చేయాలంతే. సో ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. నిన్న లైవ్లో ఒక హైలైట్ జరిగింది, షేర్ చేసుకుంటా బాయ్. ఇది మరి దారుణంగా ఇన్సిడెంట్ ఏదైతే. సో దారుణంగా కాదు, మీరు చెప్పుర్రి. సో ఏమైందంటే, నేను ఇలానే ఒక షార్ట్స్ స్క్రోల్ చేస్తుంటే సడన్గా ఒక గేమింగ్ లైవ్ జరుగుతుంది, అది BGM అది. సరే అని చూసిన, చూస్తే సడన్గా కిందనే స్క్రోల్ చేసిన, ఒక అమ్మాయి లైవ్ అని వచ్చింది. సరే అమ్మాయి లైవ్ చూస్తుంటే మొత్తం కళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి. ఏంటమ్మా అంటే కెమెరాకి చాలా దగ్గర వచ్చేసింది అనమాట. నేను నీకేమైనా సైట్ ఉందా అని 2 స్పెట్స్ ఇమోజీని పెట్టంగానే ఆమెకు అర్థం కాలే. ఆమె హిందీ అమ్మాయి, నార్త్ అమ్మాయి. హిందీలోనే పెట్టిన, డూ యూ హ్యావ్ అంటే ఇంగ్లీష్లో పెట్టిన, డూ యూ హ్యావ్ సైట్ అని. సైట్ క్యా బోల్తే తుమ్ అంటది. ఏమో క్యా బోల్తే ఏందిరా. సరే అని ఏం చేసిన, హిందీలో అన్నా, అందా పని ఏకే అంటే గుడ్డితనం ఉందా అని అడిగిన అనమాట. ఆ ఫ్రెండ్ అయిపోయింది. నా ఇష్టం, నేను కెమెరా ముందుకు వచ్చేస్తా లేకపోతే దూరం వెళ్ళిపోతా, నా ఇష్టం అది, నువ్వు ఎవరు చెప్పనీకి అని కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యి మాట్లాడింది. సరే ఆమె కొంచెం ఫ్రెండ్ అయిపోయింది కానీ సారీ, నా ఇంటెన్షన్ అలా కాదు. అంటే కెమెరా అంత దగ్గర వచ్చేస్తురుగా, మరి ఏమైంది అంటే ఐ ప్రాబ్లం ఏమైనా ఉందా అని అనుకున్నా. కామెంట్ రీడ్ చేయడానికి అంత దగ్గర వచ్చేస్తారు కెమెరా కని అన్నా. కానీ అలా ఏం లేదు అని చెప్పచ్చుగా, కాకపోతే నా ఇష్టం, నేను వస్తా లేకపోతే దూరం వెళ్ళి మంచిగా కూర్చుంటా, నీకెందుకు. చాలా మంది కామెంట్స్ అడుగుతుర్రు ఎందుకు అంత దగ్గర వస్తారండి. నేను కూడా అది చెప్పినా, నా ఇంటెన్షన్ బ్యాడ్ కాదు. సరే అని పోనీలే, నాకు ఎందుకులే అని వెళ్తున్నా అన్న టైంలోనే ఆమె మరొక మాట అన్నది, కావాలంటే మీ ఇంట్లో లేడీస్ ఉంటారుగా, వెళ్ళి వాళ్ళది చూడడానికి కొంచెం వల్గర్గా పోయి చెప్పాలంటే. మాట్లాడింది నాకు కానీ తిక్కదింగింది. రిపోర్ట్ కూడా దిగినా, దాని తర్వాత యూట్యూబ్కి మెయిల్ చేసిన, దాని తర్వాత మాట్లాడినా. నేను లైవ్లో వచ్చిన, నాకు డౌట్ ఉందని అడిగిన అంతే. ఏమైనా ఐ ప్రాబ్లం ఉందా అని. నువ్వేమో ఫ్యామిలీ అక్కడిక్కడ పోతున్నావు, నేను పోతే మళ్ళీ గలీజ్ ఉంటుంది, ఏం బూతులు మాట్లాడినా లేకపోతే గలీజ్ మాటలు ఏమైనా మాట్లాడినా అని చెప్తే, రియల్ ఫేస్ సారీ, ఏమైనా మిస్టేక్ చేస్తే సారీ, నేనేమైనా మిస్టేక్ చేస్తే అంట. చేసిన తర్వాత ఇక సర్లే మనకి ఎందుకులే అని వాళ్ళు రిపోర్ట్ చేసినాం కానీ ఎందుకులేనే వదిలేసిన. సో గైస్, ఇలానే మీ లైఫ్లో కూడా కొంతమంది ఉంటారు ఓవర్ రియాక్ట్ అయ్యారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కానీ ఓవర్ రియాక్ట్ ఎక్కువ అవుతారు. దాన్ని మనం ఆవేశం అని ఒక పేరు చేయగలుగుతాం తప్ప ఏం చేయలేం. కొంతమంది ఉంటారు యాటిట్యూడ్ ఒకటి, ఇక ఏంది తొందరగా హర్ట్ అయిపోతారు అనమాట. ఇదేందో ఇలాంటి వాళ్ళతో మనం దూరం ఉంటే అంత మంచిది బాయ్. ఇచ్చి లంజుడుకు వీళ్ళైతే అబ్బాయినా సరే వీళ్ళు ఉంటారా, ఓవర్ రియాక్ట్ ఏదో మెయిన్ క్యారెక్టర్ అనుకుంటారు దునియాలో. ఇది ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఆఫీస్లో అయినా సరే, మీ కొలీగ్స్లో అయినా సరే, ఎక్కడైనా సరే బాయ్, స్కూల్లో అయితే, కాలేజ్లో అయితే ఏంది, ఫ్రెండ్ సర్కిల్ అయితే ఎంతో ఓవర్ రియాక్ట్ ఎక్కువ అవుతారు అంటే దూరం అయిపోవాల్సింది అంతే. దూరం అంటే కొంచెం మాట్లాడడం తక్కువ అంతే, దానికంటే ఇంకెక్కువ ఏం చేయలేం. సో గదనమాట. సో గైస్, పొద్దున్న లేస్తాను నేను, లేచి మరి రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. పక్కా గైస్ లేస్తా, ప్రామిస్. ఒకవేళ లేవలేదనుకో, నేను మళ్ళీ ఇలానే ఒక వ్లాగ్ వేస్తా. ఫస్ట్ కమెంట్ ఏముందైతే ఉంటుందో నేను 500 ఇస్తా బాయ్. నేను పొద్దున్న లేచి చేస్తున్నా మొత్తం మంచిగా ఉందంటే నేనేం చేయలేను, అప్పుడు నేను వేయలేను, బెట్టేస్తున్నా, రేపు పొద్దున్న లేస్తున్నా. ఒకవేళ లేవకపోతే ఫస్ట్ కామెంట్ ఏముందైతే ఉంటుందో నేను 500 ఇస్తా, ఫోన్పే చేస్తా. సరేనా బాయ్, రేపు కలుద్దాం.